హాయ్ నమస్తే, నేను వల్లి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. ఈవేళ రోజెస్, చిన్ని చిన్ని రోజెస్ ఏ విధంగా చేయాలి అంటే ఏ మౌల్డ్స్ లేకుండా ఇవి చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది ఏ మౌల్డ్స్ కూడా అవసరం లేదండి. హ్యాండ్తో, ఫ్రీ హ్యాండ్తో చేసే విధానం చూపిస్తాను రండి. ఇవి బాల్స్ లాగా తీసుకొని మనం చేత్తో ఫ్రీ హ్యాండ్ చేసేస్తే ఈజీగా అవుతుందండి. మనం ఏ కట్టర్స్ కానీ మౌల్డ్స్ కానీ ఏం అవసరం లేదు. జస్ట్ ఇది కాస్త స్ప్రెడ్ చేసుకోవడానికి ఉంటే సరిపోతుంది. ఇందులో లైట్ కలరు, ఈ రోజ్ కలర్ మీరు చూసారో లేదో, మామూలు రోజ్ కాదు ఇది. ఏంటంటే నియాన్ కలర్స్ అని ఉంటాయి. ఆ కలర్స్, ఆ పింక్ కలర్ వేసుకుంటే ఏంటంటే ఇలాగా మీకు మంచి షేడ్ వస్తుందండి. అక్రిలిక్లోనే ఎంత ఫాస్ట్గా అయితే అంటే ఇవి మనకి ఈ రోజెస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. నెక్స్ట్ మీకు పెద్ద పెద్ద రోజెస్ మౌల్డ్స్తో ఏ విధంగా చేయాలి, కట్టర్స్తో ఎలా వాడాలి, అవన్నీ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ రోజెస్ చూపిస్తాను నేను. ప్రస్తుతానికి ఇది ఫ్రీ హ్యాండ్తో మనం ఈజీగా చేసే రోజెస్. ఇది ఇట్లా పెట్టుకుని ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక్కొక్క పెటల్ కూడా ఇలా అటాచ్ చేసేసుకుంటూ రావటమే. లోపల పెట్టినప్పుడు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి తీసుకున్నట్టయితే బయటకు వచ్చేసరికి కొంచెం పెద్దవి వస్తే ఫ్లవర్ మనకి చక్కగా అందంగా కనిపిస్తుంది. జస్ట్ అట్లా ఒక చిన్న చేత్తో అలా చిన్న మడతలాగా మడిచినట్టయితే చూసారండి, అప్పుడే అయిపోయింది. నెక్స్ట్ ఈ లోపల కొంచెం డార్క్ షేడ్తో మనం కలర్, సెంటర్ కలర్ కొంచెం డార్క్ చేసుకుని ఇట్లా చేసుకుని ఈ బ్యాక్ సైడ్ కొంచెం వేస్ట్ కొంచెం కింద ఉంటే కూడా మనం ఇది తీసేసేయచ్చు. తీసేసినట్టయితే ఇట్లా వస్తుంది ఫ్లవరు. నెక్స్ట్ దీనికి బ్యాక్ని ఇట్లా వచ్చినాయి కదా, ఇట్లా చేసి పెట్టుకోవడానికి నెక్స్ట్ చూపించాను కదా 3 సార్లు మనం కూడా చూపించాను మీకు. ఇట్లా ఏ ఫ్లవర్కైనా సరే మనం ఇలాగే చేసేసుకుని జస్ట్ ఇది ఇలాగ ముందు రోల్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ కంటే కూడా ఈ మామూలు మౌల్డ్స్ కంటే కూడా మనకి ఈజీగా అవుతుందండి. ఇదైతేనే చాలా ఫాస్ట్గా అవుతాయి మనకి. ఇట్లా రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇట్లా మనం చిన్న చిన్న రోజెస్ ఫాస్ట్గా చేసుకుంటే ఇట్లా ఈజీగా చాలా ఫాస్ట్గా అవుతాయండి. ఓకేనండి, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.